హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఉదయాన్నే అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపు అయితే వేగింది, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఫ్రై చేయటానికైతే. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయినాకైతే బీట్రూట్ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయండి. బీట్రూట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. బీట్రూట్ ఫ్రైకి కాంబినేషన్ గోంగూర పప్పు అయితే నేను తర్వాత ప్రిపేర్ చేస్తానండి. మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందామండి. ముక్కలు అయితే సగం అయితే మగ్గిపోయినాయండి. ఇంకొంచెం ఫ్రై అయినాకైతే ఉప్పు కారం అయితే వేసేసుకుందాము. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా ఉంది, కలర్ఫుల్గా. మా బాబుకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకో పక్క స్టవ్ మీద కందిపప్పు అయితే వేపుకుంటున్నాను. గోంగూర పప్పుకి పప్పు అయితే పొయ్యి మీద పెట్టానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కట్ చేసుకొని పప్పులో అయితే వేసుకుంటున్నానండి. అలాగే పప్పులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. పప్పు సగం అయితే ఉడికిందండి. గోంగూర అయితే పెట్టేసుకున్నాను. పప్పు అయితే సగం ఉడికిపోయిందండి. గోంగూర ఉడుకుతుంది. ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నాను. పప్పు అంతా వెనిపినాకైతే మీకు చూపిస్తానండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి పప్పులోకి. గోంగూర పప్పులో కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. పప్పు అయితే ఎనిపినాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. పప్పు అయితే ఎనిపేసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉండబోతుంది గోంగూర పప్పు. మా వారికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. పప్పులోకి అయితే కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నానండి. అలాగే పప్పులోకి అయితే మామిడికాయ పచ్చడి అయితే కొద్దిగా వేస్తున్నాను. ఈ పచ్చడి అయితే నేను సొంతంగా పెట్టుకున్న పచ్చడి. గోంగూర పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.